కానీ నేను తప్పలేదు ఇవాళ కూడా కొట్టాను నాకేం తప్పలేదు అలా అలా కాకినాడ తుని బీచ్ రోడ్డుపై కెరటాలు వచ్చి పడుతున్నాయి. రక్షణ రాళ్లు కొట్టుకుపోతున్నాయి. దీంతో బీచ్ రోడ్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. తుఫాను కారణంగా జిల్లాలో కోస్తా ప్రాంతంలోని 295 గ్రామాలు ప్రభావితం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 283 సహాయ శిబిరాలు, 61 తుఫాను షెల్టర్లను అందుబాటులో తీసుకొచ్చారు. సహాయ శిబిరాల వద్ద ఆహార పంపిణీ కోసం 1664 మంది సిబ్బందిని నియమించారు. 61 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అమలాపురం, కాకినాడలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. కానీ నేను తప్పలేదు ఇవాళ కూడా కొట్టాను నాకేం తప్పలేదు అలా అలా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరావతి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? మధ్యాహ్నం తరువాత తీరం దాటే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? సదాయి తుఫాను సంబంధించి గత 3 రోజులుగా అధికారులు నిశ్చయంతో దగ్గరుండి కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభావం చూపుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడము, వారికి సంబంధించి తీర ప్రాంతంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం. శ్రీనివాస్, చెప్పండి, దూసుకొస్తున్నట్లు తెలుస్తోంది పెతాయి తుఫాను. అసలు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? అడ్డంగా ఉంటాయి వాహనాలకి గట్రా ఇబ్బంది కదా. శ్రీనివాస్, చెప్పండి, అసలు అధికారులు ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? మధ్యాహ్నం తరువాత తీరం దాటే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? సదాయి తుఫాను మధ్యాహ్నం తర్వాత తీరం దాటే అవకాశం ఉండడంతో తీరం దాటే సమయంలో నష్టం ఎక్కువ కలిగించే విధంగా వీధుల గాలులతో కూడి జరిగే అవకాశం ఉంది కాబట్టి అందరినీ కూడా అప్రమత్తం చేసి తీర ప్రాంతంలో ఎవరూ లేకుండా కూడా తరలించడం, షిఫ్టెడ్ ప్రాంతాల్లో తరలించడము, పునరావాస కేంద్రాల్లో కూడా మంచినీరు అదేవిధంగా వారికి ఆహార పదార్థాలు కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అదే సచివాలయం కార్యాలయం నుంచి చూసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా మండల స్థాయి, రెవెన్యూ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కూడా సహాయ సేవలు ఏకవంతం చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రాంతాల తీర ప్రాంతాలకి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపారు. వారికి ఉన్నటువంటి సహాయకాల కార్యక్రమాలు కూడా వేగవంతం చేయడం జరిగింది. అంటే తీరం దాటే పరిస్థితిలో ఉన్నప్పుడు బాగా పెనుగాలులు వీచి 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో 20 అడుగులు ఎత్తు మందం వీచే గాలులు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో చెట్ల కింద అదేవిధంగా పొలాల్లో కూడా ఎవరు ఉండకూడదని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఓడల్లో పంచాయతీ సంబంధించినటువంటి టంకాల ద్వారా కూడా ప్రచారం చేయటము, మైకుల ద్వారా ప్రచారం చేయడమే కాకుండా టెలిఫోన్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి మెసేజ్లు వచ్చే విధంగా, ప్రతి ఒక్కరికి కాల్స్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తుఫాను ప్రభావం దృష్ట్యా రైళ్లు, బస్సులు కూడా అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. పాఠశాలలకు కూడా సెలవులు ఇచ్చి అందరూ ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే చూస్తే కనుక ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా
కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు కూడా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రైతుల కోసం కూడా వ్యవసాయ శాఖ అధికారులు టార్పాలిన్ కట్టలు అందుబాటులో ఉంచడము, రైతులకు అవసరమైన వరి నూర్పిడి యంత్రాలు ఉంచడము, 24 గంటలు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు కూడా తిరిగి ఉండడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 3 రోజుల ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేసుకొచ్చి ప్రాణ నష్టం తగ్గించే విధంగా ఉండడం కోసం కూడా అధికారులు కొట్టునిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు. ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఏదైతే వేగంగా కదులుతుందో వాయుగుణం సంబంధించి చూస్తే కనుక తీరం దాటే సమయంలో గాలులు ఎక్కువగా వీస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలి, బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్పితే కానీ ప్రచారాలు చేసి కూడా అధికారులు అందరినీ మానిటరింగ్ చేసే విధంగా కూడా సిద్ధంగా ఉండడం జరిగింది. ఇక గుంటూరు, కృష్ణా ఈ జిల్లాలలో చూసినట్లయితే కనుక వరి కోత, అదేవిధంగా మిర్చి, పత్తి ఈ పంటలకు సంబంధించి నష్టం వాటిల్లడం జరిగింది. వరి కోత కోసి ఉన్న వారిని త్వరగా కూరేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. లేదు ఈ వర్షాలు తడిసిన వాటిని కూడా తడిసిన ధాన్యాన్ని కూడా అమ్ముకోవడానికి వీలుపడే విధంగా కూడా రైతులకి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇక బస్టాండ్ ప్రాంతాలలో కూడా మైకుల ద్వారా ప్రచారం చేసి అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయాలి, కానీ లేకపోతే బస్టాండ్కి వాటికి కూడా రావద్దని చెప్పేసి ముందుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ రైల్వే, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ విమాన సర్వీసులను కూడా అంతా రద్దు చేయడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభావం పగటిపూట తీరం దాటితే కనుక నష్టం ఇబ్బంది కలిగే విధంగా చెట్లు ఇటువంటి విరిగిపడే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయడం కోసం కూడా అందరూ అప్రమత్తంగా ఉండడం జరిగింది. జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఆర్డీఓ, రెవెన్యూ శాఖ అధికారులు ఎవరికి వారు తమ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి ఇబ్బందులు లేకుండా ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకొని వారికి సేఫ్ సైడ్ మార్గాలు వెతకడమే కాకుండా పునరావాస గ్రంథాలలో కూడా వారిని తలరాసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం, అక్కడ ఉన్న వారికి కూడా త్రాగునీరు, ఆహార పదార్థాలు కూడా అందించడం కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక సముద్రం వైపు ఉన్నటువంటి అలలు ఎక్కువ ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బోట్లు కూడా దెబ్బతింటాయి కాబట్టి వాటిని సేఫ్ సైడ్ మార్గాల ద్వారా కూడా బయటికి తరలించి బయట పెట్టుకోవడం జరిగింది. అవి నీళ్ళల్లో వెళ్ళిపోయే పరిస్థితి ఉండకుండా కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతాల్లో చూస్తే గనక తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు 48 గంటల డ్యూటీలో నిమగ్నం కావడం జరిగింది. సెలవులు కూడా రద్దు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండి వారి పనులను వేగవంతం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.